హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఛాలెంజ్ వీడియో అండి. నాకు ఛాలెంజ్ ఇచ్చిన వారైతే ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్ వారు ఉన్నారు కదా, అందరం వదినమ్మ అంటాం కదా. వదినమ్మ అయితే నాకు ఛాలెంజ్ ఇచ్చారనమాట. ఒక వెజిటబుల్ మీద నేను ఒక 2 రెసిపీస్ తెలుగులో చెప్పాలన్నమాట. అంటే నోటితో చెప్పాలి, మనం కుక్ చేసి చెప్పడం కాదండి. వండి చూపించేది కాదు, నోటితో మనం తెలుగులో చెప్పాలి. ఎక్కడ ఇంగ్లీష్ పదాలు అనేవి వాడకుండా చెప్పాలన్నమాట. అండ్ అలాగా చేయమని చెప్పి నాకైతే విజయరాణి వదినమ్మ అయితే ఛాలెంజ్ అయితే ఇచ్చారు. ఈ ఛాలెంజ్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. చెప్పగలను అనే నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ అలాగే నేను కూడా వదినమ్మకి ఒక వెజిటేబుల్ మీద ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వాలి. అదైతే నేను వీడియో చివరిలో చెప్తానండి, నేను ఏ ఛాలెంజ్ ఇచ్చాను అనేది. విజయరాణి వదినమ్మ ఇచ్చిన ఛాలెంజ్ అయితే నేనైతే ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. తెలుగులో ఖచ్చితంగా మాట్లాడతాను. అండ్ మీరు ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూసిన కామెంట్ పెడితేనే కదా నేను ఏం తప్పు చేశాను అనేది తెలుస్తుంది. అలాగే నేను ఇంగ్లీష్లో ఏం మాట్లాడాను అనేది కూడా మీరు నాకు కామెంట్ పెడితేనే కదండి అర్థమవుతుంది. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే లైక్ చేయండి. నాకు ఛానల్కి అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి. వదినమ్మ చెప్పిన రెసిపీ ఏంటంటే వంకాయ మీద నేనైతే ఒక 2 రెసిపీస్ ఇంగ్లీష్ పదాలు వాడకుండా చెప్తానమాట. సో నేనైతే చెప్పే ముందు స్టార్ట్ అంటానండి. అప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ పదాలు వాడింది లేనిది కౌంట్ చేయండి, ఇప్పుడప్పుడే కాదు. అండ్ అలాగే నాకు వదినమ్మ ఇంకా ఏం చెప్పారంటే ఛాలెంజ్ ఏంటంటే ఎడిటింగ్ చేయకూడదు, వీడియో ఎక్కడ ఎడిటింగ్ చేయకూడదు. అండ్ అలాగే సొంత వాయిస్తో నేను ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగానే చెప్పేయాలి. అండ్ అలాగే నేను ఎక్కడ మళ్ళీ వేరే ముక్కల్ని కూడా నేను కలిపి ఎడిటింగ్ చేసి పెట్టకూడదు అనమాట. అంటే ఇది డైరెక్ట్ లైవ్ వీడియో తీసి మీకు పెట్టేలాగా అనమాట. వదినమ్మ నాకు ఛాలెంజ్ ఇచ్చారు. అండ్ అలాగే నేను 1 వీక్లో నేను ఛాలెంజ్ పూర్తి చేయాలన్నారు. సింగిల్ టేక్లో చెప్పాలన్నారు. అది కూడా ఇంకా ఒకవేళ నేను చెప్పలేకపోతే కనుక ఇంగ్లీష్ పదాలు ఏమన్నా వాడితే కనుక నాకు వదినమ్మ అయితే నాకు పనిష్మెంట్ ఇస్తారు. సేమ్ రివర్స్ నేను కూడా వదినమ్మకి అలాగే పనిష్మెంట్ ఇవ్వచ్చు అనమాట. ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే చెప్పడం అయితే మొదలు పెడతానండి. వంకాయ కూర 2 రకాలుగా ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా మనమైతే వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో ఉప్పు వేసిన నీళ్ళల్లో చిన్న చిన్న ముక్కల కింద కోసి మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి, వంకాయ అనేది రంగు మారకుండా ఉండడం కోసం. ఆ తర్వాత మనము 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మామూలే కదా. నేనైతే ముందుగా పొయ్యి అయితే వెలిగించాను. పొయ్యి మీద మనం కర్రీ చేసుకుని గిన్నె అయితే పెట్టాను. గిన్నెలో నూనె అయితే వేసాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కాస్త మగ్గిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా అందులో వేసి కాస్తంత మూత పెట్టి చక్కగా వేపుకొని చిన్న మంట మీద మనము మగ్గించుకోవాలండి. కాస్త మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు అనేవి రంగు మారుతాయి కదా, ఆ రంగు మారుతున్న టైంలో మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం కారం ఎంత తినగలిగితే అంత 2 చెంచాల కారం వేసుకొని ఆ చక్కగా కారము ఉప్పు కూడా ఆ ముక్కలకు పట్టేలాగా బాగా వేయించుకొని కాస్తంత వేగినప్పుడు మనం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలిపి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకంటే కర్రీ అనేది ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఈగరైతే ఎలా చేసుకోవాలి, ఇంకా ఫ్రై ఎలా చేసుకోవాలంటే మళ్ళీ ముందు చెప్పినట్లుగానే మనం వంకాయ ముక్కల్ని ఫ్రైకి ఎంతంత ముక్కలు కోసుకుంటామో ఆ ముక్కల్ని మనము కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అలాగే పోపు ఏం వేసుకోవాలంటే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు, పచ్చెనపప్పు, మినప్పప్పు, అలాగే కొన్ని ఆవాలు, అలాగే అల్లము, పచ్చిమిరపకాయ ఇవి 2 దంచి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనమైతే ముందుగా పొయ్యి అయితే వెలిగించి వేపుడుకు సరిపడగా నూనె అయితే వేసుకొని నూనె కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కూడా కొంచెం వేగిన తర్వాత మనము కోసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అయితే నూనెలో వేసి బాగా వేయించుకోవాలండి. నూనెలో వేసుకొని వేయించుకునేటప్పుడే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం వేగిన తర్వాత మనకి వంకాయ ముక్కలు అనేవి రంగు మారినవి అనిపించినప్పుడైతే మనము దంచి పెట్టుకున్న అల్లము, పచ్చిమిరపకాయ గుజ్జు అయితే అందులో వేసుకొని వేయించుకోవాలండి. ఈ గుజ్జంతా ఆ ముక్కలకు పట్టేలాగా మనం వేపేటప్పుడే మనకి అందులో కలిసిపోతుంది అనమాట. అలాగే మనం వేపుడు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ వేపుడు, ఇగురు, కూరలు నేను ఏమైనా ఇంగ్లీష్ పదాలు చెప్తే కనుక నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో అంటే నేను టాస్క్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, ఆ 2 రెసిపీస్ చెప్పేశాను కదా. ఇప్పుడు నేను వదినమ్మకి చెప్పేది ఏంటంటే
కంద మీద వదినమ్మ ఒక 2 రెసిపీస్ తెలుగులో చెప్పాలన్నమాట. వదినమ్మకి నేను ఇచ్చే ఛాలెంజ్ ఇదే అనమాట. సో వదినమ్మ వీడియో, మీరు చెప్పిన వీడియో అయితే నేను చేశాను. ఇది నేను ఎంతవరకు సక్సెస్ చేశాను అనేది కామెంట్లు బట్టి ఉంటుందన్నమాట. సో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా వదినమ్మ. ఇంకొక మా వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ అండి. వీడియోకి మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా లైక్ కూడా చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే ఉంటానండి. ఇవాళకి వీడియో అయిపోయింది.